చిన్న అలజడికి మొదలైన ఓ సముద్రపు అల దాని ప్రయాణ మార్గంలో ఎన్నో అలల సమూహంతో తన గమ్యాన్ని చేరినట్లు దేవుడు మనిషి జీవితానికి బహుమతిగా ఇచ్చిన ప్రతి క్షణం ఎన్నో సమస్యల వైపు, సంతోషాల వైపు, జ్ఞాపకాల వైపు ప్రయాణిస్తూ మరణం అనే గమ్యాన్ని చేరుతుంది. మరి ఈ అలల స్పర్శతో ఈ సముద్రపు ఒడ్డున ఆనందంగా ప్రయాణిస్తున్న ఈ ఇద్దరి గమ్యం ఎటువైపో తెలీదు, కానీ వీళ్ళ మొదటి అలజడికి నాంది పడిన క్షణాలు మాత్రం. లే యాదవ నా కొడక, పొద్దు పొద్దుని పనికి మాలి కలవలంతులేడు సన్నాసి. లేచి బయటకు బయలుదేరే. బడి కాదు నాన్న, అది కాలేజ్. మాకు తెలిసిరా, అది చెప్పొచ్చావు కానీ ఆ మొక్కను చూసుకున్నావా మట్టి పనిపోయేవాళ్ళగా. ఆ యాదవ గడ్డ నువ్వు ఎందుకు పొద్దు పొద్దున్నే అని లెగ్గొట్టి మీరు అలా తిడతావు? తిట్టకపోతే పొద్దు ఎక్కిదాకా పనడవను, బడికి ఆలస్యంగా పోవడం, మళ్ళీ ఈ సన్నాసి నువ్వు వత్తాసి పలగడం. ఈరోజు కూడా డిస్మిస్. నువ్వు లేస్తావా, నన్ను రమ్మంటావా? లేస్తున్నాలే. లేస్తాడులే, అట్ట అరుతావు. ఈదోళ్ళంతా సొత్తనని సిగ్గన లేకుండాను. ఆంటీగానే నిన్ను తన్నాను అసలు. తంతావు ఎందుకు తన్నావు? నిన్ను తన్నేవాళ్ళు లేక అట్ట ఎగురుతున్నావు. ఏంటి ఎగురుతున్నానా? నిన్ను ఎగరేస్తానని. ఏంటమ్మా పొద్దున్న మీకు గోల? మరే గోల కింద ఉండదు నా గద్దె నీకు గాలి నా కొడక. టైంకి బడికి వెళ్ళడం చేత కదా, కానీ బండి లేకుండా మాత్రం బడికి వెళ్ళడం. బండి కావట బండి చేతవ నా కొడక. అమ్మా పోతున్నా కాదు, పోయొత్తా. సరేలే. ఏంట్రా నాకు చెప్పవా పోయేస్తానని? ఎందుకులేండి, నేను సన్నాసోళంగా. అబ్బా మే కమిన్ సార్. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అంటే సార్ ఈరోజు చెప్పకరా బాబు, నువ్వు చెప్పే స్టోరీస్ విని విని నేనే పెద్ద స్క్రిప్ట్ రైటర్ అయిపోయేలాగా ఉన్నాను. రేపు నుంచి టైంకి వస్తాను సార్. ఆపు, రేపు వస్తే రా. ఈరోజు క్లాస్ బయట ఉండి విను సార్. సైలెన్స్. తన పేరు జాను. నేను కాలేజ్కి రావడం ఆలస్యమైనా కూడా యాబ్సెంట్ అవ్వకుండా వస్తున్నానంటే కారణం తనే.
చా మిస్ అయిందిరా ఇంకో రాయి. రోజు ఇట్లా రాళ్ళతో కొట్టుకొని తినే బదులు కొనుక్కొని తినొచ్చు కదరా. కొనుక్కుని తినేదానికంటే కొట్టుకుని తినేదానికంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందిరా. అది పడిందిరా. అమ్మ నాకు దొరికింది. అరే నానిగా, అప్పుడు ఎప్పుడో నీ కల్లోకి వచ్చింది కదా అని 2 years నుంచి జాను లవ్ చేస్తున్నావురా. ఇంకెప్పుడురా చెప్పేదే? ఫ్రెండ్ అనుకుంటుంది కదరా, ఇప్పుడే చెప్తే ఏమనుకుంటుందా అని భయం. భయమా? భయం ఎందుకురా? అయినా ప్రేమలో నీ ఫ్రెండ్షిప్ ఉండేగా పుట్టేది. నువ్వు ఇట్లా భయపడకుండా పోయినా అనుకో. రేయ్, ఆల్రెడీ సామాజిక వర్గం 3వ వర్షం కూడా వచ్చింది. 4వ వర్షం వచ్చే వరకు చెప్పలేవు. ఏం చేద్దాం అంటావు మరి? ఏం చేద్దామంటావా? నీ ప్రేమకు నేనే కదా హనుమంతుని. మంచి ఐడియా ఇస్తా చూడు. చూడు. అరే, జాను నోట్స్ ఎక్కించుకోమని నోట్స్ ఇచ్చింది కదా, అది మండే ఇచ్చేటప్పుడు లవ్ లెటర్ పెట్టిచ్చేసిరా. అరే, మండే ఇవ్వచ్చు కదరా బుక్. కుక్కలుంటాయేమో రా. కుక్కలే ఉండవురా, రారా. అరే, కుక్కలు లేకపోతే రా. ఈ టైంలో ఎందుకు వచ్చారని పట్టుకొని కుక్కలు కొట్టినట్టు కొడతారా? ఏం కాదులేరా. ఎవరు బాబు మీరు? జాను ఫ్రెండ్స్ ఆంటీ, బుక్ ఇవ్వడానికి వచ్చాం. సరే పిలుస్తా. రే, తనేమనుకోదు అమ్మా కదా. జాను, ఏమనుకోదులేరా. నీకోసం ఎవరో వచ్చారే. మీరేంటి ఇక్కడ? నోట్స్ ఇద్దామని. మండే ఇవ్వమన్నా కదా. నీకు ఏదైనా అవసరం అవుతుందని ఈడు చెప్పాడు.